జమ్మికుంట పట్టణ పరిధిలోని ఈ మిర్చి బండి అసోసియేషన్ వారు తమ యొక్క లైసెన్సును యూజర్ ఛార్జెస్ పొందడానికి గురించి వీళ్ళ అభ్యర్థులను కోరగా వీళ్ళ యొక్క రోజువారీ టై బజార్లో చెల్లించవలసింది రోజువారీ 100 రూపీస్ ఉండగా వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో వారికి ఒక్క రోజుకు 11 రూపాయల చొప్పున నెలవారీగా 300 రూపాయలు చెల్లించాలని వాళ్ళను కోరడం జరిగింది. దాని ప్రకారంగానే వీళ్ళు వాస్తవానికి చెల్లించాల్సింది సంవత్సరం పేరు మీద 36,000 రూపాయలు, అంటే రోజుకు 100 రూపాయల చొప్పున 365 రోజులకు 36,000 రూపాయలు చెల్లించవలసి ఉండగా వీళ్లకు రోజుకు 11 రూపాయల చొప్పున సంవత్సరం పేరు మీద 4,800 రూపాయలు చెల్లించడానికి ఈ అసోసియేషన్ నుంచి వీళ్ళు కోరగా గౌరవ కౌన్సిల్ సభ్యులు అండ్ చైర్మన్ గారు మేమందరం కూర్చొని వీళ్ళ యొక్క వీధి విక్రయ వీళ్ళు సంబంధించిన వాళ్ళ అభ్యర్థన మేరకు అంగీకారం తెలుస్తూ వాళ్ళ యొక్క పేమెంట్ రిసిప్ట్ కూడా వాళ్ళకు అందించడం జరిగింది. ఇందులో ఇలాంటి వ్యక్తిగతమైన అండ్ వారి యొక్క అభ్యర్థనను మేరకే ఇది చెల్లించడం జరిగిందని చెప్పేసి కోరడం జరుగుతుంది. జమ్మికుంట పట్టణంలో నూతన మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి వీధి వ్యాపారులందరూ మిర్చి బండ్లు కానీ రోడ్ల మీద ఫ్లైఓవర్ కింద అంతా ఎక్కడైతే జీవనోపాధి కోసమో వాళ్ళ బండ్లు నిర్వహిస్తున్నారు, గతంలో వారి దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులకు ఎలాంటి పరిస్థితి ఉందో ఆ గతాన్ని వదిలేసి ప్రస్తుతం వీళ్ళకి టై బజార్ కనుక ఇస్తే రోజుకు 100 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఒక రోజు 100 రూపాయలు అంటే నెలకు 3,000, సంవత్సరానికి 36,000 రూపాయలు వీళ్ళు టై బజార్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ మున్సిపల్ కౌన్సిల్ అలా కాకుండా వారి యొక్క జీవనాధారం మీద భారం పడకుండా ఒక్క రోజుకి 11 రూపాయల చొప్పున నెలకి 300 రూపాయలు మరియు సంవత్సరానికి 4,800 రూపాయలని ఈరోజు వారికి ఇబ్బంది పడకుండా జమ్మికుంట పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను వాళ్ళు సంవత్సరానికి సంబంధించినటువంటి వారు కట్టినటువంటి డబ్బుకు పూర్తి రసీదును కూడా ఈరోజు వారికి అందించడం జరుగుతుంది. ఈ రసీదు ద్వారా ఎక్కడైతే వీళ్ళు బండ్లు నిర్వహించుకుంటున్నారో వీళ్ళే దానికి యజమానులు అవుతారు. ఇంతకుముందు ఎలా ఉండే అక్కడ డబ్బా ఉండి వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడం, వీళ్ళు దాంట్లో ఉండి పన్ను కట్టకపోవడం, వాళ్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు డబ్బా కిరాయిలు ఇవ్వడం వల్ల వీళ్ళ మీద భారం పడుతున్న విషయాన్ని అందుకనే కౌన్సిల్ ఆలోచించి గౌరవ కమిషనర్ గారు అందరం కూర్చొని చర్చించి ఒక్కరోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఛార్జెస్ ని ఒక్క రోజుకి 11 రూపాయలు వీళ్ళందరి నిర్ణయం మేరకు వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే పారిశుద్ధ్యంలో యూజర్ ఛార్జెస్ అనేటివి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం పడేస్తున్నటువంటి చెత్తని ఉదయం తెల్లారు అట్లా 5 గంటలకే మున్సిపల్ కార్మికులు మనం టీడీపీ అనేసినటువంటి పేపర్లు కానీ అవన్నీ కానీ మన బండి చుట్టూన్నటువంటి వ్యర్థాలన్నిటిని కూడా ఊడ్చి దాన్ని ట్రాక్టర్లోకి తీసుకొని డంపేయడానికి తీసుకెళ్లాలి కనుక ఎంతో కొంత యూజర్ ఛార్జెస్ చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న వారందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మాది బ్రిడ్జి కింద చిరు వ్యాపారుల సంఘం. మాకు ఇంతకుముందు మున్సిపల్ వారు రోజువారీగా 100 రూపాయలు వసూలు చేస్తామన్నారు. కానీ మా మీద దయతలిచి రోజుకు 11 రూపాయల చొప్పున పెట్టారు. 100 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 అవుతుంది. కాబట్టి మేము సార్ దగ్గర విజ్ఞప్తి కోరాము. ఎందుకంటే మా చిరు వ్యాపారులు కాబట్టి అని చెప్పి సార్ దగ్గర కోరడం వల్ల మా యందు దయతలిచి రోజువారీగా 11 రూపాయలు చేయడం వల్ల మాకు సంవత్సరానికి 4,800 రూపాయలు కట్టడం జరుగుతుంది. ఇలా చేసినందుకు మరియు చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కౌన్సిల్ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సంవత్సరానికి 36,000 అయితే ఇప్పుడు మాకు 48,100కి సార్ వాళ్ళు మాకు అంగీకారం ఇచ్చారు. అందుకని మేము ఇప్పుడు ఈ కట్టి 48,100 కట్టి 48,100కి రసీదు ఇస్తున్నారు. దానికి మేము అన్నిటికీ అంగీకరించినాం.